ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమరం కోటేశ్వర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ స్థానాన్ని ఆదివాసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లంబాడి సామాజిక వర్గానికి బలరాం నాయక్ కేటాయించి అధిష్టానం ఈసారి ఆదివాసీనైన నాకు 2014 ఆశావాహినిగా ఉన్న 2018లో 2023 ఆశావాహునిగా సీనియర్ నాయకుడిగా తనకు అధినాయకత్వం ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఆదివాసీ గొంతు లోక్సభలో వినిపించడానికి ఒక అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఆదివాసీలకు పార్లమెంట్లో స్థానాన్ని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని మీడియా సమావేశంలో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు శాసనసభలో కొనసాగుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే ఈరోజే నూతనంగా ఎన్నికైనటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి నా యొక్క రామ్ ధన్యవాదాలు, జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇవి నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి. కాబట్టి మేము ఆది నాయకత్వానికి కోరేది ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే మహబూబాబాద్ ఉందో అది బలరాం నాయక్ గారికి ఇంతకు ముందే కేటాయించారు. కాబట్టి అది ఖచ్చితంగా అక్కడ లంబాడి సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో మహబూబాబాద్, దాన్ని బలరాం నాయక్కి కేటాయిస్తూ, అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ఆదివాసుల గోండు తెగకి కేటాయించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆది నాయకత్వానికి. అలాగే నేను గత 2012 నుంచి బోత్ నియోజకవర్గంలో పనిచేస్తూ 2014లో ఆశావాహినిగా ఉన్న నా బీఫామ్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా రిలీజ్ అవుతున్న ఆపేసి మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరాశ పడకుండా కూడా ఆ రోజు కూడా పార్టీకి సేవ చేయడం జరిగింది. అలాగే మరి 2018 కూడా నేను పనిచేయడం జరిగింది. ఈ రోజు కూడా 2023లో కూడా ఆశావాహినిగా ఉన్నాను. కాబట్టి సీనియర్ నాయకునిగా ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి నాకు చాలా అనుభవం ఉంది. అలాగే అన్ని నియోజకవర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే విన్నవిస్తున్నా, ఖచ్చితంగా ఆది నాయకత్వం నన్ను ఆశీర్వాదించి ఈ పార్లమెంట్, ఈ లోక్సభకి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆదివాసుల గడ్డ, కుమ్రం భీము పోరాటం చేసినటువంటి గడ్డ, ఇక్కడ ఇంద్రవెల్లి ఆదివాసులు పోరాటం చేసినటువంటి గడ్డ, అలాగే జల్ జంగన్ జమీన్ నినాదంతో ఆదివాసులు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆదివాసుల గొంతు వాదనను పార్లమెంట్లో వినిపించడానికి, లోక్సభలో వినిపించడానికి అక్కడ ఉన్నటువంటి లంబాడ నియోజకవర్గంలో బలరాం నాయక్ గారిని కేటాయిస్తూ ఇక్కడ నాకు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి ఏదైతే ఈరోజు నూతనంగా ఉన్నటువంటి మన రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు మమ్ములను ఆశీర్వాదించి ఖచ్చితంగా గతంలో ఇక్కడ జరిగినటువంటి నవంబర్ 15 జరిగినటువంటి బోర్డు సభలో రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇక్కడ అసెంబ్లీలో ఆదివాసులకు ఇవ్వాలా, కానీ ఇల్లందులో కోరం కనకయ్యకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ లంబడకు కేటాయించాం. కాబట్టి పార్లమెంట్ ఏదైతే లోక్సభ ఉందో ఆదిలాబాద్ ఖచ్చితంగా ఆదివాసులకు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆదివాసుల్లో నన్ను ఒకరిగా ఆశీర్వాదిస్తారనే నేను నమ్మకంతో నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. కాబట్టి మాకు ఆదివాసులకు ప్రాధాన్యం ఇస్తారనే ఆలోచనతో మేము ఆది నాయకత్వానికి విన్నవిస్తున్నాం. ఈ విన్నపాన్ని ఖచ్చితంగా మన్నించకుండా మాకు ఆశీర్వాదిస్తారని మేము వినతి చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.